వార్తలు నేటి ఎస్ఎల్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా 10th ఇంటర్ విద్యార్థులకి ఒత్తిడి వద్దు ప్రాణం ముద్దు అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చదువు తప్ప వేరే మార్గం లేదన్నారు. విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివే వృత్తుల్లో నైపుణ్యత సంపాదించుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలన్నారు. విద్యార్థులు నేటి కాలంలో సెల్ ఫోన్ వినియోగం ఎక్కువై చాలా మంది సోషల్ మీడియాకి అలవాటు పడి సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. కావున విద్యార్థి దశలో సెల్ ఫోన్ వినియోగం తగ్గించుకుని చదువుపై శ్రద్ధ కనబర్చాలని సూచించారు. చిన్న చిన్న విషయాలకి ఆవేదనకు గురై కుంగిపోయి ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకి పాల్పడవద్దన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో, సామర్థ్యం, బాధ్యతతో పనుల్ని నిర్వహించుకోవడం, పెద్దల్ని, తల్లిదండ్రుల్ని గౌరవించడం మొదలగు విషయాల్ని అలవర్చుకోవాలన్నారు. అదే విధంగా యువకులు గంజాయి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకి అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ జూన్ నుంచి టెన్షన్ రాదు మనిషికి. నిజంగా జూన్ నుంచే టెన్షన్ వస్తే ఇప్పుడు టెన్షన్ గురించి క్లాసులో అటెండ్ కావాల్సిన అవసరం ఉండదు. ఎగ్జామ్ ఫోబియా అనేది రాదు. స్టార్టింగ్లో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వన్స్ ఎగ్జామ్ డేట్ ఇచ్చిన దానికి స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయి ఫస్ట్ బుక్ తీస్తారు. మీరు ఫస్ట్ ఒక చాప్టర్ చదువుతారు. సరే, ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టే చదువుతాం. చదివిన తర్వాత ఏం చేస్తాం? మన డాక్టర్ గారు చెప్పినట్టేసి ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి బుక్ క్లోజ్ చేసి నీకు ఎంతవరకు గుర్తుందో అని చెప్పి కళ్ళు మూసుకొని గుర్తుపడతారు, ఆలోచిస్తారు. కానీ మీరు ఆల్రెడీ ఎక్కడున్నారు? ల్యాండ్ మైన్ మీద ఉన్నారు. టెన్షన్ అనే మందు పాత్ర మీద ఉన్నారు. అది ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి 2 hours చదివింది మీరు కళ్ళు మూసుకొని రీక్యాప్చర్ చేసుకుందాము, రివ్యూ చేసుకుందాము అని అనుకుంటే మీరు టెన్షన్ ఉంటే ఏమొస్తుంది? గుర్తు వస్తుందా? రాదు. గుర్తు రాకపోయేసరికి నీకు ఏమనిపిస్తుంది? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ కోల్పోతావు. నేను 4 గంటలు చదివినా, నాకు ఇష్టమైన సబ్జెక్టు చదివినా, అంతకుముందు యూనిట్ టెస్ట్లో సేమ్ క్వశ్చన్ ఆన్సర్ రాసినా ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు అంటే నేను మర్చిపోతున్నా, నాకు గుర్తు రాదు. అది క్రమేణా మీకు ఫోబియాగా మారిపోయి కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. జనరల్ చేసేది అది. ఎగ్జామ్ డేట్ ఇవ్వగానే ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. దానికి మీకు ఒక మంత్రం చెప్తున్నాను, మీరు అందరు చెప్పండి. రీడ్ అండ్ ఫర్గెట్. రీడ్, ఫర్గెట్. రీడ్ అంటే ఏం చేయాలి? తర్వాత బుక్ క్లోజ్ చేసి ఏం చేయాలి? చేస్తారు. అట్లా మీరు మంచి మార్క్స్ వస్తాయి. జోగా నేను చెప్పేది సీరియస్. రీడ్ అండ్ ఫర్గెట్. బుక్ తీయండి, 2 hours చదవండి, తర్వాత మర్చిపోండి. రేపు మార్నింగ్ ఇప్పుడు ఈ సెషన్ అయిపోయినాక మీ మ్యాథ్స్ సారా లేకపోతే మీ సోషల్, మీ సైన్స్ సార్ అడిగితే ఏం చెప్పాలి? మీరు రీడ్ చేసినా సార్, ఫర్గెట్ కూడా అయిపోయిందని చెప్పండి, డిలీట్ అయిపోయిందని చెప్పండి. చెప్తారా? చెప్పండి. రీడ్ అండ్ ఫర్గెట్, దట్ ఈస్ ద మంచి మంత్రాలు. బట్ ఒక్కటి మళ్ళీ ఇంకో దీనికి ఒకటి యాడ్ చేసి చెప్తున్నా. రీడ్ అండ్ ఫర్గెట్, బట్ డోంట్ ఫర్గెట్ రీడ్. రీడ్ అండ్ ఫర్గెట్, డోంట్ ఫర్గెట్ రీడ్. చదవండి, మర్చిపోండి, కానీ చదవడాన్ని మర్చిపోకండి. అంటే దీని అర్థం ఏంటిది? మీరు రోజు చదువుకుంటా పోతే మీకు చదువు వస్తుంది, మీకు అన్నీ వచ్చేస్తాయి. మ్యాథ్స్ వస్తుంది, సైన్స్ వస్తుంది, సోషల్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. మీరు ఇక్కడి నుంచి అమెరికాలో ఉన్న, న్యూయార్క్లో ఉన్న, కాన్వెంట్లో ఉన్న స్టడీస్ అయిన పిల్లోడికి మీరు ఈక్వల్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ చేయాల్సింది ఎక్కడ మీకు టెన్షన్ వస్తుందంటే రీడ్ చేయడం అనేది మర్చిపోవడం వల్ల మీకు టెన్షన్ వస్తుంది. ఇప్పటికైనా మీకు సమయం మించిపోలేదు. ఈ 40 days టైం తీసుకోండి, హ్యాపీగా చదవండి. ఎక్కువ మీరు నాకు గుర్తు రావట్లేదు అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీకు చిన్నప్పటి అన్నీ గుర్తున్నాయా? ఉంటాయా? ఉండవా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జాతరకు వెళ్ళినారు. అక్కడ ఒక మీ ఫ్రెండ్కు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ బంధువు ఎవరో కలిసినారు. జస్ట్ ఎంత టైం మాట్లాడతారు? 5 minutes మాట్లాడతారు. అరే మా పెద్దమామ కొడుకురా వీడు నరేష్ అని చెప్తాడు. అదే వ్యక్తి ఒక 2 years తర్వాత సేమ్ చెన్నూరు బస్ స్టాండ్ దగ్గర కనపడ్డాడు. గుర్తుపడతావా? పట్టావా?
నువ్వేమైనా ప్రయత్నం చేసినావా? అతని నేము, అతని ఫేసు గుర్తు పెట్టుకోవడం కోసం ఏమైనా ప్రయత్నం చేసినావా? ఏం చేయలే కదా, చూసినావు మర్చిపోయినావు, కానీ నీ మైండ్లో అవి గుర్తుంటుంది. సేమ్ థింగ్, ఏ చదువైనా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే అది గుర్తుంటుంది. మీరు అన్నెసెసరీ దానికి గుర్తుండాలా లేదా అని ప్రయత్నం చేసినప్పుడే టెన్షన్ వస్తుంది. అట్లాంటిది లేకుండా హ్యాపీగా చదవండి. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎగ్జామ్ ఫోబియా గురించి చాలా వరకు చెప్పినారు. శ్రీరాంపూర్లోని శ్రీ సాయి అందుల వృద్ధాశ్రమంలో మంచిర్యాల హమాలివాడకు చెందిన వెంగళ రమ్య పుట్టినరోజు సందర్భంగా భోజనాలు పెట్టారు. సోమవారం రమ్య 25వ జన్మదినం పురస్కరించుకుని అందులకు వృద్ధులకు భోజనాలు పెట్టాలని రమ్య తండ్రి వెంగళ కొమరయ్య, తల్లి శారద సంకల్పించి నిర్వాహకులను సంప్రదించారు. నిర్వాహకుల సూచనల మేరకు రాత్రిపూట భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వసుమతి, వృద్ధులు, అందులు రమ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగా పెద్దలు ఆశీస్సులు అందించారు. శ్రీమతి వెంగళ శారద, శ్రీ కొమరయ్య గార్ల దంపతుల కుమార్తె చిరంజీవి రమ్యకి సాయి దృష్టి అందుల పాఠశాల మరియు వృద్ధాశ్రమం తరపున 25వ జన్మదిన శుభాకాంక్షలు. నేటి శుభదినోత్సవం సందర్భంగా ఆశ్రమంలోని వయోవృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున వారికి, వారి కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలు. చిరంజీవి రమ్య ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామ పంచాయతీకి చెందిన రాగుల శంకర్ ముందస్తు స్థానిక ఎన్నికలకి సంబంధించిన వీడియోని విడుదల చేశారు. గతంలో ఎంపీటీసీ సర్పంచ్గా ప్రజలు నన్ను గెలిపించారు. ఫిబ్రవరి నెలలో వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు నా వెంట ఉండి నన్ను మళ్లీ పొనకల్ సర్పంచ్గా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలనలో ఎవరికి ఎలాంటి లోటు లేకుండా, ఎవరికి ఆపద ఎదురైనా ప్రతి ఒక్కరికి అండగా ఉంటా అని ఆయన మాటల్లో తెలిపారు. నేను రాగుల శంకర్ పొనకల్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఇల్లు తిరుగుతున్నా. కావున నన్ను ప్రజలు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈసారి అవకాశం అనుకూలిస్తే నేను తప్పకుండా గెలిపిస్తామని ప్రజలు నాకు మంచి స్పందన ఇస్తున్నారు. నేను ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని, గ్రామ ప్రజలను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని నేను మనసారా కోరుకుంటున్నా. ఈసారి అవకాశం తప్పకుండా ఇవ్వాలి. నేను బీదవాడిని, చూడండి, ఇంత గతంలో సర్పంచ్గా చేసినా, ఎంపీటీసీగా చేసినా, నేను ఎలా చేసినా మీకు అందరికీ తెలుసు. ఈసారి నాకు చివరి అవకాశం, ఇక నేను పోటీ చేయను. ఒకసారి నన్ను గెలిపేయాలని కోరుకుంటున్నాను. తేజోనిధి సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుని వాహనంగా అధిరోహించి భక్తుల్ని కటాక్షించారు శ్రీ మలయప్ప స్వామివారు. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమాడ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామివారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకుని గోవిందుడికి మంగళహారతులు పలికారు. రథసప్తమి వేడుకల్లో ప్రథమ వాహనంగా సూర్యనారాయణుడు సూర్య ప్రభ మధ్యస్థుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధిపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వలనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజ పూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుణ్ణి దర్శిస్తే ఇతోదిక భోగభాగ్యాల సంతాన సంపదలు
ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఉదయం 5:30 సూర్యప్రభ వాహన సేవ మొదలైంది. అక్కడి నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకున్నారు శ్రీవారు. సూర్యోదయాన బాణుడి తొలికిరణాలు శ్రీ మల్లయ్యప్ప స్వామివారి పాదాల్ని స్పృశించాయి. ఈ ఘట్టాన్ని కనులారా తిలకించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. ఆలయ మాడవీధులంతా గోవింద నామ స్మరణతో మారుమ్రోగింది. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అదే సమయంలో గ్యాలరీలో వేచి ఉన్న భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామివారిని దర్శించి అపూర్వంగా భావిస్తారు. ఇక 108 సార్లు ఆదిత్య హృదయం పిల్లలచే పఠించడం ఆనవాయితీగా వస్తుంది. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.